ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ సాయి కుమార్ సూసైడ్. అధికారుల వేధింపులే కారణమా? హైదరాబాద్ లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో ఒకసారిగా కలకలం రేగింది ఈ విషయం. విధి నిర్వహణలో ఉండాల్సిన ఓ యువ కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ లోని ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. 2024 బ్యాచ్ కు చెందిన వర్కుల సాయి కుమార్ ఆత్మహత్య ప్రస్తుతం సంచలనంగా మారింది. అసలు సాయి కుమార్ ఎందుకు ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు? ఈ ఆత్మహత్య వెనుక ఉన్న అసలు కారణాలేంటి? వివరాల్లోకి వెళ్తే 2024 బ్యాచ్ కు చెందిన జర్కుల సాయి కుమార్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఉన్నట్టుండి సాయి కుమార్ స్టేషన్ ప్రాంగణంలోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు డెడ్ బాడీని మార్చురీకి తరలించారు. అయితే సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని ఎలా తరలిస్తారని సాయి కుమార్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమకు సమాచారం ఇవ్వలేదని, తమకు చూపించకుండానే డెడ్ బాడీని మార్చురీకి తరలించడానికిపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ఎదుట సాయి కుమార్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. సాయి కుమార్ మృతదేహాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారుల వేధింపుల వల్లే సాయి కుమార్ చనిపోయాడని అతని తల్లి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ సిఐ, ఎస్ఐ వేధింపుల వల్లే తన కొడుకు ప్రాణాలు కోల్పోయాడని ఆమె కన్నీరు మున్నీరవుతున్నారు. ఇది ఆత్మహత్య కాదని అతడిని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని సాయి కుమార్ తల్లి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో మరో సంచలన విషయం కూడా బయటపడింది. వారం రోజుల కిందే సాయి కుమార్ తన అక్కకు ఫోన్ చేసి స్టేషన్ లో జరుగుతున్న వేధింపుల గురించి చెప్పి ఏడ్చాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రతిరోజు అధికారులు తనను తీవ్రంగా వేధిస్తున్నారని వాపోయాడని పేర్కొన్నారు. తాము రాకముందే కనీసం ముఖం కూడా చూపించకుండా మృతదేహాన్ని మార్చురీకి ఎలా తరలిస్తారంటూ అధికారులను నిలదీస్తున్నారు. ఈ ఆందోళనతో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అధికారులు మాత్రం సాయి కుమార్ ఆత్మహత్య గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మరి ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు, కుటుంబ సభ్యుల ఆరోపణలపై ఎలాంటి విచారణ జరుపుతారనేది ముందు చూడాలి. చూపించకుండా కామినీ హాస్పిటల్ తీసుకుపోయినామని చెప్పారు. కామినీ హాస్పిటల్ నుంచి ఉస్మానికి తీసుకుపోయారు. నాకు చెప్పకుండా ఎట్లా తీసుకుపోయారు? ఉస్మానికి చూపించినాకనే ఉస్మానికి తీసుకుపోవాలి. చూపించకుండా తీసుకుపోయారు, వచ్చేవారికి తీసుకుపోయారు. వాళ్ళని రాత్రి వాళ్ళ మమ్మీతో మాట్లాడిండు, మా అత్తమ్మతో మాట్లాడి మంచిగానే మాట్లాడిండు. నిన్న గిట్ట మాట్లాడిండు. ఆయనతో పాటు ఇంకొక ఆయన ఉంటాడు, మంచిగా ఇద్దరు కలిసి ఉంటారు. మంచిగానే వచ్చిందంట ఆయన. ఇంటికి హాస్టల్లో ఉంటారు. హాస్టల్ నుంచి మంచిగానే వచ్చిందంట. కనీసం బ్లడ్ అని చచ్చిపోయిన కరెక్టే, పెట్టుకున్న కరెక్టే. ఎందుకు బ్లడ్ ఎందుకు వస్తుంది? బ్లడ్ రాకుండా ఉండాలి కదా, బ్లడ్ రాకుండా ఉండాలి. ఒకసారి బయటికి వెళ్తలేడు ఆయన, అసలు ఏం చెప్పట్లేరు. బయటికి వెళ్తలేడు, కనీసం ఆయన చూపిస్తలేరు గిట్ట ఆయనని. ఒకసారి బయటికి వెళ్తలేడు. ఆ సార్ ఎవరు నాకు తెలియదు. ఒకసారి మీద అదే అనుమానం ఉంది. ఆయన బయటికి వెళ్ళిన మాట్లాడతాడు గిట్ట ఆయన పేరు నాకు తెలియదు. మరి వారం రోజుల నుంచి ఆయన టార్చర్ పెట్టారు. సిఐ సార్ అంట ఆయన. బయటికి వెళ్తలేడు ఆ సారు. చూపిస్తలేరు గిట్ట, ఇప్పటికీ చూపిస్తలేరు ఆయన. ఫ్యామిలీ లేకుండా డెడ్ బాడీ ఎట్లా తీసుకుపోతారా? సార్ ఎక్కడ
గంటలకు వచ్చింది సార్ ఫోన్ ఇటుకెళ్ళి ఎస్ఐ సార్ ఫోన్ చేసిండే వస్తేనే ఉన్నాం సార్ మాకన్నా ముందు ఎట్లా తీసుకెళ్ళిండ్రు మేము రాకన్నా ముందు ఎట్లా తీసుకోపోయి నా కొడుకుని నా బోర్డు నాకు చూపెట్టాలి కదా సార్ నా కొడుకుని చూడాలి కదా సార్ వస్తేనే ఉన్నాం కదా సార్ 4 గంటలకి వచ్చినాం సార్ మేము మా ముందు ఎట్లా తీసుకోపోయిర్రు హాస్పిటల్ వేసి ఫోన్ చేసింది సార్ అయితే ఏం చెప్పలేదు సార్ ఇక ఏం కాదమ్మా సాయికి హాస్పిటల్ వేసినాము అని చెప్పిండు ఇక ఊరిని వేసిర్రు రక్తం ఎట్లా వెళ్ళింది సార్ ఊరిని ఎట్లా పెట్టిర్రు ఎందుకు తారు కూడా కోసిరు కదా సార్ చెల్లె తోల ఉంది కదా సార్ దాన్ని కూడా కోసిరు రక్తం వచ్చింది ఉర్రి వేసుకుంటే ఎరక్తారు సార్ ఉత్సవం వస్తారు సార్ అన్ని చేస్తారు దాంట్లో ఏముందో చూడు మీరు చెక్ చేయండి సార్ ఏం కాదు నా కొడుకు ఇలే చంపిరు ఇలే ఉర్రి పెట్టిరు మళ్ళా ఇలే సార్ కోసిరు మళ్ళా ఇలే చేసిరు సార్ ఇలే జావా కొట్టిర్రు నాకేం తెలుసు సార్ నేనేం చెప్పాలి నేను ఇక్కడ ఉన్నానా సార్ నైట్ బిడ్డని తెలుసు సార్ బిడ్డ ఫోన్ చేసి మాట్లాడతా సార్ మళ్ళా 9 గంటలకు గట్టిగా మాట్లాడిండు ఫోన్ పే పైసలు కొట్టి రేపిస్తామన్నాడు మళ్ళా మంచిగా సీజన్ ముగ్గురు కూడా చెప్పిరు రాత్ర మంచిగానే ఉన్నాడు తిన్నాడు మంచిగా వచ్చిండు ఇంటికి కూడా వచ్చిండు చెప్పిండు ఇలే సావా కొట్టి సార్ నా కొడుకుని సావా కొట్టి ఊరేసిర్రు నేను అంటున్నా సార్ నేను ఎట్లా అంటున్నా గిట్లా అంటున్నా ఉర్రి వేసుకుంటే రక్తం ఎట్లా వస్తుంది మేము చూడొచ్చుగా మాకు చూపెట్టాలిగా మాకన్నా ముందుకు హాస్పిటల్ తీసుకుపోయిర్రు ఉస్మానియా తీసుకుపోయిర్రు నమ్మకన్నా ముందే మేము చూడాలి కదా సార్ మా పెద్ద కొడుకు వచ్చింది కదా సార్ ఇన్ని నానే తీసుకెళ్ళాలిగా అన్నతో తీసుకుపోవాలిగా ఎట్లా తీసుకెళ్ళిరు ఉంది సార్ ఉంది టార్చర్ వేసి ఇంకా బాగానే వారం రోజులు టార్చర్ పెట్టుకుంటా ఎందుకని టార్చర్ చేసిర్రు అందుకని నా కొడుకు టార్చర్ పెట్టిర్రు ఏం తెలియదు సార్ పెట్టిన బిడ్డ కూడా ఫోన్ చేసిందట ఈ సారు నాకు టార్చర్ చేస్తున్నా అక్కడ చేసి చెప్పిందట సార్ ఈయన టార్చర్ చేసే వరకే ఇలే మన ఉరి వేసి ఇలే కొట్టి సాగ కొట్టిర్రు రక్తం ఎట్లా వస్తుంది ఉరి వేసుకుంటే రక్తం ఎట్లా వస్తుంది వారం రోజులు టార్చర్ వేసినట్ట ఎందుకని టార్చర్ వేసిరు నా కొడుకు పెళ్లి చేసుకుంటా నా కొడుకు చిన్న ఏది సార్ చిన్న ఏది ఎట్లా కానీ టార్చర్ చేసిర్రు ఎందుకని సాగ కొట్టి ఉరి వేసిర్రు సార్ సార్ మీరే న్యాయం చేయాలి సార్ మేము చేసాం పని చేస్తున్నాం సార్ కొడుకు లేరని బాధపడ్డా సార్ అలా ఆయన తాగుంటాడు సార్ ఎప్పుడు తాగుంటాడు సార్ చిన్న ఏజ్ లో పని బాధపడ్డా సార్ నా కొడుకు లేక బాధపడి కన్నా సార్ కానీ ఇంత మోసం చేసిరు సార్ నన్ను ఇంత ఇదే చేసిరు సార్ ఇదే సాగుంటారు సార్ మొత్తం ఇదే చేసిరు మన్నం పై ఇదే చేసిరు సార్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి